మిస్టర్ వాట్ ఇస్ దిస్? This is a bag. అలాగా. Now that is a bag. జాంపల్ ఇండియా ఆ రెండే ఉన్నాయండి. ఆ జాంపల్ సార్ ఆలస్యం చేస్తే ఆశాభంగం అండి. ఆ తీయటి జాంపల్ ఏ ఇండియా. జాంపళ్ళు ఇలారా? జాంపళ్ళు పిలిస్తే రావమ్మా. పళ్ళు రాళ్ళు కొడితే వస్తాయో? దూరదొల్ల జాంపల్ మేడం రెండే ఉన్నాయండి. ఆ రెండు ఎంత? ₹2 మేం సాబ్. నేను 4 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చే. నేను 6 ఇస్తా, నాకు ఇవ్వు. 8 రూపీస్. 10. 12. ఈ 20 తీసుకో. ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇందాక వాడి దగ్గర కొన్నా. టికెట్ కండక్టర్ కొంచెం బస్ ఆపుతావా? దేనికోసానికి? నేచర్ కాల్. అరే ఇందాక ఆపరాం కదా, గప్పుడేం చేసినావు? అప్పుడు రాలేదయ్యా, ఇప్పుడు వస్తుంది అర్జెంట్. నీకు కావాల్సి వచ్చినప్పుడు ఆపం, మేము ఆపినప్పుడే నువ్వు పోసుకోవాలి. అది కాదయ్యా, అర్థం చేసుకో. అరే ముంగట డాబా వస్తుంది, అక్కడ మస్తు సేపు ఆపుతాం, నువ్వు కావాల్సినంత సేపు పోసుకో. జర ఊపి పట్టు రాదే. డాబా వచ్చే లోపల ఒక్కసారి టికెట్ చీ కండక్టర్ బస్ అప్పయ్యా. అరే నీకేమైందమ్మా? నేను ఇక్కడ కూర్చోలేను, ఇంకో సీట్ చూపించు. గా సీట్కి ఏమైంది? మస్తుకున్నది. ఏమైందో నువ్వే చూడు. అదేందువా చిన్న పూరలక్కడ పోసేసినావు. గంత అర్జెంట్ అని చెప్తే కప్పుడు ఆపెట్టాడు కదా. నేను చెప్పేది వింటావా? ఓలే ఓమ్మా, మీ పోరను కూడా జరదించు. మా వాడికి రావట్లేదండి. పెద్దోళ్ళే సీట్లు ఖరాబ్ చేస్తుర్రు. పోరడు ట్రై చేసుకుంటాడు, జరదించు. హాయ్ రే హాయ్ జాంపళ్ళు రోయ్. ఆడ పంటల్లోనే పోసిండు కదా, ఈడు ఎంతసేపు చేస్తుండు, ఎంత స్టాక్ పెట్టిండో. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముతుకోలు లేచినోళ్ళు పండుకునోళ్ళు అందరు దిగుతారువా హైదరాబాద్. ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. ఖాళీ ఖాళీ. దేంటో టిఫిన్ ఇది? నన్ను చూస్తే ఆకలేదన్నారు. ఎవరో రాశారు, ఎవరో పాడారు, మేము వాడాం. మేము వండాం. ఆ 3 గిన్నె మూత తీసి చూడండి. వెరీ గుడ్. దేవిటో రైతు బజార్ పెట్టావు ఇక్కడ? అదే మీ ఫుడ్. అత్తినే అన్నయ్య గారు 5 కేజీలు తగ్గారు. వాడొకడు, వాడు తిండు, నన్ను తిన్నవాడు. ఎలా తింటా అనుకున్నావు? పైగా ఈ కాకరకాయ ఒకటి, ఇది తింటే ఒకటే చేదు. హాయ్ డాడీ. హాయ్ మా. వచ్చేసావమ్మా? ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? మీ మీద బెంగతో. ఏమిటి అలా చూస్తావు? అమ్మాయి వచ్చేసింది కదా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. పెసరట్టు ఉప్మా చాలా ఇష్టం. మీకా అమ్మాయికా? ఏమిటమ్మా జలుబు చేసిందా? అవును డాడీ. ఎందుకు చేయదు? రాత్రిళ్ళు రెయిన్ డాన్సులు చేస్తుంటే. చూడు డాడీ, 4 నెలల తర్వాత ఇంటికి వస్తే మమ్మీ కొంచెం కూడా ప్రేమ లేకుండా ఎలా అడుగుతుందో, అందుకే నాకు హాస్టల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఎలా తట్టుకుంటున్నావు డాడీ మీ ఆవిడ్ని? అది అంతేలే అమ్మా. దిల్ చాహతా హై సినిమా ఎలా ఉంది? సూపర్ ఫిల్మ్ మమ్మీ. అమెరికా భలే చేశాడు. పరీక్ష ముందు రోజు వెళ్ళావు కదూ? రాధా ఫోన్ చేశాడా? వెళ్ళావా లేదా? హాయ్ అక్క. హాయ్. సుబ్రహ్మణ్యం ఎవరు? వాడితో తిడుతున్నావంట. సుబ్రహ్మణ్యమా? ఇది రాధా చెప్పాడా? వాటి సంగతి చెప్తాను. కృష్ణ, టిఫిన్ చేసి వెళ్ళమ్మా. పెసరట్టు ఉప్మా వేడి చల్లారిపోతుంది. నా వేడి తగ్గిపోతే వాడిని తిట్టలేను. అరే ఫినిష్ చేసి వస్తా. అబ్బా. ఏయ్ కృష్ణ, ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. మీరెవరు ఆ సుబ్రహ్మణ్యం గురించి టెన్షన్ పెట్టుకోవద్దు. అది కుక్క పిల్ల పేరు. ఏంటమ్మా అది? నా కిడ్నీ బ్యాంక్ పెద్దనా. అమ్మో చాలా ఉన్నాయే, నాకు కొన్ని డబ్బులు ఇస్తావా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఉండు, ఇందులో నీకు కొన్ని ఇస్తాను. పెద్దనా మీరు ఎంత మంచారో నాకు అర్థం కావట్లేదు. అంకుల్, అంకుల్ రాధ ఇక్కడ. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడేమైంది?
రాగానే నా మీద చాడీలు చెప్పాడు. వాడి గురించి నేను చెప్పలేనా? ఏం చేశాడు? ఉప్మాలో రాయొచ్చిందని కాలేజ్ క్యాంటీన్లో స్ట్రైక్ చేశాడు. ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగా? ఆంటీ, ఏమిటి? నీ కొడుకు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళతో ఫైటింగ్ చేశాడు. పోలీసులు కూడా వచ్చారు. అసలు మీ అబ్బాయి కుడి చేతి ఉంగరం ఏమైందని అడిగారా మీరు? ఏంటి ఎవరికైనా తొడిగేశాడా? వాడు తొడగల, చందు చేత కిన్నెరికి తొడిగిచ్చి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. అయితే అన్నయ్య కాలేజ్ హీరోనా? హీరో కాదు, జీరో. రేపు రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది వాడి క్లాస్ వస్తుందో నా క్లాస్ వస్తుందో. ఓహో, అందుక దొరగారు కామ్గా వెళ్ళి పైన పడుకున్నారు. అయ్యో, ఇంత వయసు వచ్చినా వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం మానలేదు. చంపేస్తారు వాడిని. ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది? ఎంత పని చేసావమ్మా? అది- మీ ఇద్దరికి ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇంత పని చేస్తావా? అసలు నిజంగా నేనే చేయలేదు. కృష్ణవేణి, తింటావా? తినమ్మా, ఇదిగో. అంకుల్, నేను కూడా రాను. నిజంగా నిన్ను చంపేస్తాను. వెళ్ళి stop అని వెళ్ళు. ఆగు. ఏడిపిస్తావా నన్ను? నీ అంత చూస్తాను ఇవాళ. నా చేతిలో అయిపోయారు ఇవాళ. ఇక్కడే ఇక్కడే. ఆ బాబు, కాదు కాదు, ముందుకు పద, ముందుకు పద. ఇక్కడే. అబ్బా, దిగండి గురువు గారు. దరిద్రుడా. ఏమై డ్రైవర్ అబ్బి, 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు అరే నా గురించి నేనే చెప్పుకోవాలా? నేనెవరో చెప్పు. ఈయనెవరో తెలుసా? తల్లావధుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు. ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు, ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పయా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా, నిన్ను రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్రం ఏదో జరగబోతుందని. ఆటో దిక్కు కాలు పెట్టానో లేదో ఆ చేతలు. దరిద్రుడా, చిల్లరా, ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా సావు. భలే జరికిచ్చావు. ఇలా రారా, ఇలా రా. ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా? షేక్ హ్యాండ్. దరిద్రుడా. రండి శాస్త్రి గారు. అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి. ఒరే అప్రాచ్య విధవా, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటికి ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ విధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా, మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ, వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దాం. చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు, పాయసం. అమ్మడానికా తినడానికా? రేయ్, చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావురా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి, ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో, మొత్తం తాగేసావుగా. ఇలా రా, మూతి తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా, వస్తాను. ఒక ప్లేట్ గారు పెట్టరా. ఒక ప్లేట్ గారే. ఏం కావాలరా? ఓ
కోడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్. 4 పెసరా పార్సెల్. రాయ్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? పాత బాకీ కట్టందే మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరేయ్ మీ ఓనర్ గడికి కాలో చేయో తీసేనంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఓ ప్లేట్ అట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే 1 దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలేటేస్తాను పని అయిపోద్ది. కర్మరా బాబు, నిప్పుల్లో ఉప్పు తక్కువైందంటాడేమో. ఇగోండి. ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు. వేరేది ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లు ఉండొచ్చు కానీ ఆడు ఇచ్చిన నోటికి చిల్లు ఉండకూడదా? తీసుకా. రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగడ వచ్చాడు. నీ తొక్కలో బాగా 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఇలా లింగి సొక్కాలు ఏం బాగుంటాం. నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్ గా అంతాం. అంటే బేవర్స్ అనమాట. ఎయిర్ ఫోర్స్ అలాగే గాలికి తిరిగేస్తున్నాను రా. ఇంత బరువు నువ్వు మొయ్యలో గానీ నాకోటి అమ్మో. మరి అదే ఇటే తీసుకోరా. ఏమండి కరిబాబు గారు, కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు. కోడి పెద్ద గారా? ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు, నేను ఆయన కలిసి వస్తాను. ఇది కూడా లాగించే బావా. అలాయ్యా. గుడ్ మార్నింగ్ అండి పెద్ద గారు. ఎలా కలిసిను పాండంగం కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడేంటి? ఆడికేంటండి పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉంది, పైగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఏంటి బావా పాండురంగం కొడుకు మీద పడింది నీ కన్ను? కంటికి బాగా అంతనాడయ్యా. నా మనరాలకి ఆడికి ముడేద్దాం అనుకుంటున్నా. చూడటానికి బాగుంటే సరిపోద్దటి. పట్నం కుర్రాడు, ఏ అలవాట్లు ఉన్నాయో మరి. అలా చూస్తావేటి? ముందు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిడతావు. ఎరా నీలాగా ఆడికి ఏమన్నా ఈక్నెస్లు ఉన్నాయా? అబ్బే ఉంటే మటుకి ఎల్లిలోపు సిటీలో కనిపెట్టేస్తాను. అయితే ఇంకెక్కడెందుకు, ఆ పని మీద ఉండు. ఏమంటే ఇది ఇంటికి వెళ్ళొచ్చా? నా మ్యాటర్ మర్చిపోకండి ప్లీజ్. మర్చిపోను వెళ్ళు. దేవుడికి రా. చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. యారా సిగరెట్లు లేవేంటి? అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాటు లేదు. నిజమే, ఈడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. ఇటు అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే, ఇవ్వు. ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? ఉడితి నీళ్ళు అదో రకం వాసన, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ? చిచ్చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళీరా. ఓసి నీ దుంపదేగా, నీళ్లు మార్చి రాజుని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లవేంటి? చంపేయాలి. మమ్మీ లేదేం లేదు. నాతో పెట్టుకోవద్దు, అర్థమైందా? అమ్మన్నా తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు. పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబాయ్ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు తల్లి. దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే. మీరు వెళ్ళారండి. మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలటారా?
రండి ఈవిడొకడు చూడండి అమ్మా లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? ఏయ్ నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా ఇలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. ఏయ్ పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఏ ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా? రే ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా ఎవరు అడగకపోతే? ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా ఓ పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు, మోక్షం వచ్చేద్దాం. నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. ఆహా ఒరే చర్మం చూసావా, నేరేడుకి ఎలా నిగలాడిపోతుందో. ఎర్రగా తీస్తున్నావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి? చెరువులో గేదెలు తోమేవాడండి. ఏ కష్టాలు వద్దురా రే. పద, నీ చేత పేడగాళ్ళు ఎత్తింతన్నాడు. అంతకు ముందు అదే చేసామనండి. అయితే మరీ బెటర్, అనుభవం కూడా ఉంది. పద. ఒరే రాదా, పదరా వెళ్దాం. వెళ్ళి నేను వస్తాను. మ్యాట్రేడ్ వెనకాల వస్తాడు, మన వెనకాల ఎందుకు వస్తాడు? అక్క రా అక్క, నువ్వు కూడా ఆడదు గాని. రా అక్క. నువ్వు, నేను స్నానం చేసి వచ్చాను. పర్లేదు రా అక్క, మళ్ళీ చేద్దు గాని. ఈ పిచ్చి నీళ్ళలో మనుషులు ఎవరైనా స్నానం చేస్తారా? గేదెలు తప్ప. రాహుల్, సరే రండి, స్విమ్ చేద్దాం. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2, కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినపప్పు, మినపప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు? ఆ, అది నేను తినుంటే ప్రధాన పూజారి పదం నీకొచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. అబ్బా, గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా,
శుభం అంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా నీ ఇచ్చుడా ఏం జరుగుతుందో ఏమిటో పద గురువు గారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? ఆ. అప్రాచపడతావా శృతిలో కలిపేయనరా. ఓ నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర మహిమాం. మహాజల్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా, అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయ కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి, గురూజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. అలా గురించి అంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావా నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. యా. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయలా? యా. రేయ్, ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, ఆ. మీరు సిగరెట్లు కాల్తారా? నేను నశ్యం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పవన్ ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళేది సిటీకి. వచ్చేసాను రా. కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రాదా వస్తా అంకల్. పదా. ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు, ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు, ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు, ఎక్స్క్యూజ్ మీ, మూలిగంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే ఇచ్చాం కదా. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో. ఇదిగో పడుకో. వరబాబు, ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్, వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? కనపడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు లేవాయ్. ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం. మనకొక్కటే. ఓకే సార్. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క. ఎవరు లేదు? మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి. రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు?
ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, ఆ, కూరల్లో ఉప్పు తగ్గించు, ఆ. నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పర్యాతమైన థ్యాంక్స్ అండి. ఆ. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారు, ఆ. మీరు ఈ మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా వాడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఏడు బాబు రెస్ట్ థింక్స్ చేస్తున్నాం. తింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా ఆ. 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే ఎక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. కర్మ. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అందించమంటావంటే బరువు ఎక్కువైపోదా? నీకు ఉద్యోగం ఇచ్చాడ్రా బాబు. పూర్తి గారు ఉన్నారా? పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి బద్దగారా, ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఆ. ఏం చేస్తున్నా ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మన వంట అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. రాజా బలాదూర్ గారు ఏం చేస్తున్నారేంటి? కనపట్లేదా? పేపర్ చూస్తున్నాం. తమరికి చదవడం రాదు కదా? చూస్తున్నాం అని చెప్పాం కానీ చదువుతున్నాం అని చెప్పామా? చిచ్చి, నీ నోట్లో నోరు పెడుతున్నా అది బుద్ధి తక్కువలే. ఈ బుద్ధి ముందు ఉండాలి. ఆ? అబ్బాయి ఏం లేదు, సిటీలో పెద్ద బట్టల షాపులు ఎక్కడ ఉన్నాయా అని. పెద్ద బట్టల షాప్ అంటే షాపర్ స్టాప్ అని బేగంపేటలో ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్, లిఫ్ట్ కూడా ఉంది. అయితే ఈజీగా ఉంటది. లిఫ్ట్ కష్టం. ఇంతకీ ఏం కొనాలో? 2 లుంగీలు ఒక కడ్డారు. ఈ కొనటానికి షాపర్ స్టాప్ ఎక్కలేదు, సనత్ నగర్ బస్ స్టాప్ చాలు. ఫుట్పాత్ మీద అమ్ముతారు. నువ్వు కొన్న చోట నేను కొనలే. ఎందుకో? మేము కొంచెం క్లాస్. ఛీ, జేబులో చూస్తే మ్యాటర్ లేదు, 4 చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు?